ఎందుకు నేను చెప్తున్నానంటే రాని వాళ్ళు నా దగ్గర ఎన్ని స్టోరీస్ చెప్పారు నాకు తెలుసు. ఎందుకంటే వీటిని కానీ నువ్వు కానీ విన్నావంటే మాకు కూడా తెలుసు సార్ మీరు ఇది సపోర్ట్ చేయలేదు అది సపోర్ట్. దట్ ఈస్ నాట్ మై డ్యూటీ. వాట్ ఈస్ యువర్ డ్యూటీ? స్టూడెంట్ డ్యూటీ ఏంటి, ఇన్స్టిట్యూట్ డ్యూటీ ఏంటి, అది చేయాలి. యువర్ నాట్ అపోజిషన్ పార్టీ ఫర్ అపోజింగ్ ఇట్. ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ మైండ్ సెట్ కానీ బ్యాలెన్స్ లేకపోతే యూఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. అది ఎప్పుడు నీ మైండ్ని తినేస్తూ ఉంటుంది. ప్రశాంతంగా కూర్చోలేవు, చదవలేవు, చదివింది ఎక్కదు, ఎక్కిందాన్ని అనాలిసిస్ చేయలేవు. మళ్ళీ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత మళ్ళీ అది జరుగుతుందంటే ఇది జరుగుతుందంటే సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి సోషల్ మీడియాలో కావచ్చు, టెలిగ్రామ్లో కావాలి, ఇవంతా కానీ ఇవి కానీ నువ్వు ఈ రోజు నుంచి కానీ నువ్వు పక్కన పెట్టకపోతే నీ బ్రెయిన్ నువ్వు కానీ రెక్టిఫికేషన్ చేసుకోకపోతే డోంట్ ప్రిపేర్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫస్ట్ థింగ్ దట్స్ అ మైండ్ సెట్. నెక్స్ట్ మైండ్ సెట్ తెలియని తర్వాత మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్కి అయినా మెయిన్స్కి ఏంటంటే కన్సిస్టెన్సీ. ఒకదాన్ని నమ్ముకోండి, ఒక సోర్స్ నమ్ముకోండి. తను ఏం చెప్పింది? ఎన్సీఆర్టీ, తెలుగు అకాడమీ, టెస్ట్ సిరీస్, న్యూస్ పేపర్, ఈ 4 ఇంకా ఏమీ అవసరం లేదు. సో లేదు సార్ ఇది కాదు నేను వేరే చదువుతున్నాను, నువ్వు చదువు ఇబ్బంది లేదు, కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు దాంట్లో నుంచి నువ్వు అడ్రస్ చేయగలుగుతున్నావు, దట్ ఈస్ ద సోర్స్. సో నేను ఫస్ట్ ఏంటి మైండ్ సెట్, సెకండ్ వచ్చి మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్లో మేడం ఏం చెప్పింది? ఎన్సీఆర్టీ, తెలుగు అకాడమీ, న్యూస్ పేపరు, క్వశ్చన్ పేపర్స్, ఇవే 4 వేదాలండి. 5వది ఏంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. 5వది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నిన్ను ఎవరు ఆపలేరు. ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు నీకు ఇప్పుడు అప్పుడప్పుడు మేము సెషన్స్ ఎందుకు పెడతామంటే నాకు తెలుసు ఎప్పుడైనా ఒక ర్యాంకర్ వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడినప్పుడు వాళ్ళతో కలిసినప్పుడు నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు దో ఐ గాట్ ఆల్ ఇండియా లెవెల్ 122 ర్యాంక్ ఇన్ మై గేట్ ఎగ్జామ్. ఒకసారి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని మా క్యాంపస్ తీసుకుని వచ్చినప్పుడు జస్ట్ ఐ స్పెండ్ 5 minutes టైం, దట్ చేంజ్డ్ మై లైఫ్, దట్ చేంజ్డ్ మై ఇంపాక్ట్. అందుకోసమే ర్యాంకర్స్ని వీలైనప్పుడు అంతా పిలుస్తూ ఉంటాము, రిక్వెస్ట్ చేస్తుంటాం, మీరు వచ్చి మాట్లాడండి, మీరు చెప్పినప్పుడు స్టూడెంట్కి అప్పటి వరకున్న వాళ్ళు ఏదేంటంటే ఇది ఒక టెంప్లెట్, నేను అదే చదువుతున్నాను, నేను అదే ఫాలో అవుతున్నాను, ఆల్రెడీ వీళ్ళు చదివారు, ఫాలో అవుతున్నారు, ర్యాంకర్గా వచ్చారు, ఇది చదివితే ఇది ఫాలో అయితే నాకు కూడా వస్తుంది అనేది నువ్వు నమ్మాలి. దానికోసం నేనేం చెప్తున్నానంటే ట్రస్ట్ వన్ థింగ్. అది మెంటర్ కావచ్చు, ఇన్స్టిట్యూట్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, నువ్వు చేస్తున్న మెథడ్ని ప్రిపరేషన్ని నువ్వు నమ్ముకోవాలి. అట్లా కాకుండా పక్కనోడు ఏం చేస్తున్నాడు, ఇటేం చేస్తున్నారు, అటేం చేస్తున్నారు అంటే డిస్ట్రాక్షన్ వెళ్ళిపోతుంది. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, రీసెంట్గా ఒకటి ట్రెండ్ అవుతుంది. దేవరా సినిమా డైరెక్టర్ ఎవరు? దేవరా సినిమా జూనియర్ ఎన్టీఆర్ది కొరటాల శివ. సో ప్రపంచం వాడి పని వాడు చేసుకుంటూ పోతే ప్రశాంతంగా ఉంటుంది, పక్కనోడి పనిలో వేలు పెడుతుంటాడు. అంటే ఇక్కడ ప్రిపేర్ అయ్యేవాడు ఏం చేస్తుంటాడంటే ఆ నోట్స్ బాగుందేమో, ఈ నోట్స్ బాగుందేమో, ఇది బాగుందేమో, ఇది బాగుందో, ఇట్లా ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ సోర్సెస్ వచ్చేస్తున్నాయి. సో ఇన్ఫోడెమిక్ అయిపోతుంది మీకు. ఇప్పుడు ఇంకా ఏ టూల్స్ వచ్చేస్తున్నాయి, మీరు ఓవర్ బర్డెన్ అయిపోతున్నారు. ఓవర్ బర్డెన్ అవసరం లేదు. మేక్ ఇట్ వెరీ సింపుల్, సింపుల్. ఆ సింపుల్ థింగ్నే మీకు మెయిన్స్కి వచ్చిన తర్వాత న్యూస్ పేపర్ దాన్ని అర్థం చేసుకోవడం కోసమే మీరు ఫండమెంటల్స్. వీలైతే ఇప్పుడు తనకైతే టైం ఉండేది, మేడం ఏం చెప్తుంది, 2008 నుంచి నాకు టైం ఉండే కాబట్టి ముందే ప్రిపేర్ అవుతున్నాను. వాళ్ళు ప్లానెడ్గా చేసుకుంటూ నోట్ మేకింగ్ అని చేసుకుంటూ వచ్చారు. నా ఇప్పుడు ఏదైతే తెలంగాణ వాళ్ళు ఉంచున్నారో నీకు టైం ఉంటే నోట్ మేకింగ్ చేసుకో, టైం ఉంటే ప్రిసైజ్గా నోట్ మేకింగ్ చేసుకో, లేదంటే ఇమీడియట్గా బుక్ చదువుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్గా నువ్వు కానీ రాసినావంటే ఆటోమేటిక్గా నీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇంతకుముందు మేడం ఒక మాట చెప్పారు, నా ఆన్సర్స్ ఎవాల్యుయేషన్ చేసి మీరు ఇలా చదివితే కంపల్సరీ సర్వీస్ వస్తుంది అనేది. ఇదే మాట ర్యాంకర్స్ వచ్చినప్పుడు మొన్న ఒక అమ్మాయి చెప్పింది. సో డిప్యూటీ కలెక్టర్ వచ్చిన తర్వాత ఆ రోజు రాశారు, సో యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు బికమ్ గ్రూప్ 1 ఆఫీసర్. సార్ నాకు ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు వచ్చే సంతోషం కంటే కూడా ఆ రోజు మీరు రాసిన ఫీడ్బ్యాక్, మీ ఎవాల్యుయేటర్ కరెక్షన్ చేసిన రాసిన వ్యక్తి నాకు చాలా రిలీఫ్ వచ్చింది. నేను కూడా అదే గుర్తుంది చూడండి, నాకు రెడ్ పెన్తో మంచిగా కనిపిస్తుంది. అన్ని రోజులు ఒక ఫెయిల్యూర్స్తో ఏది లేనప్పుడు మనం డిమోటివేట్ అయి ఉంటాం కదా. సపోజ్ ఒక ఎవాల్యుయేటర్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ రాశాను, నేను ఎవరైనా నేను ట్రస్ట్ చేస్తా సార్ అంటే, ఎవరైనా నేను రెస్పెక్ట్ చేస్తా, ఇక్కడ రాస్తున్నానంటే ఇది నాకు ఇంకా ఇదే అథెంటిక్, ఇంకా నేను మళ్ళీ అది వెళ్ళలేదు ఇది వెళ్ళలేదు. సో ఐ విల్ బిలీవ్, నేను వాళ్ళ మీద నమ్మకం పెట్టిన. ఆ ఎవాల్యుయేటర్ ఎవరైనా నాకు అనవసరం, వాళ్ళు రాశారు అంటే లేదు వాళ్ళు గుర్తించారు నన్ను అని అది నా మీద చాలా ఇంపాక్ట్ చూపించింది సార్. అది ఉండాలండి. సో ర్యాంకర్స్కి వచ్చిన వాళ్ళకి నేను అది కామన్ పాయింట్, కామన్ థ్రెడ్ చూస్తున్నాను. ఎందుకంటే అది నమ్మకపోతే ఏమవుతుందంటే నువ్వు చేసే విధానం మీద, ప్రిపేర్ అయ్యే బుక్స్ మీద ట్రస్ట్ లేకపోతే నీకు డీవియేషన్ అయిపోతావు. ప్రతిరోజు డిస్ట్రాక్షన్, ఈ బుక్ చదువుతావు, అది చదువుతావు, రేపు అది చదువుతావు. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్కి మార్కెట్లో ఎన్ని సోర్సెస్ లేవు. ఒక సింపుల్ మేడం క్లాస్ చెప్పి ఆ రోజు అశోక్ నగర్కి వచ్చినప్పుడు ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళాను, దాని నుంచి నేను ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. లేకపోతే ఏమవుతుంటాడు అంటే సార్ అదంటారు ఇదంటారు అదేం అవసరం లేదు. స్టిక్ టు వన్ సోర్స్, అది చాలు.
అది యూజ్ అవుతుందా లేదనేది మాత్రం కంపల్సరీ పాత ప్రశ్నలు చూసుకోవాలి, టెస్టులు రాయాలి. టెస్టులు రాస్తున్నప్పుడు నీకేమర్థమవుతుందంటే నీలో ఉన్న మిస్టేక్స్ అనేది రెక్టిఫై అవుతుంది. టైం మేనేజ్మెంట్ కావచ్చు, ప్రజెంటేషన్ కావచ్చు. ఒక 10 మంది 100 మంది 1000 మంది ఇక్కడ రాసేటప్పుడు మాకు అర్థమవుతుంది, ఇలా ఆల్రెడీ చూసుంటాం, ఇలా రాస్తే సర్వీస్ వస్తుంది, ఇలా రాస్తే సర్వీస్ రాదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్న ఫంక్షన్కి నేను జూబ్లీ హిల్స్కి వెళ్తున్నాను. జూబ్లీ హిల్స్కి వెళ్ళడానికి నాకు అతను లొకేషన్ పెట్టాడు. నా లొకేషన్ ఏంటి? టీసీపీఎస్సీ. నా లొకేషన్ ఏంటి? ఏబీపీఎస్సీ. నా లొకేషన్ ఏంటి? యూపీఎస్సీ. నాకు వెళ్ళడానికి ఏంటి? లొకేషన్ పెట్టారు. లొకేషన్ జీపీఎస్లో పెట్టుకొని నేను డైరెక్ట్గా వెళ్ళాను. నాకేమో టైం పీరియడ్ ఎంత చూపిస్తుందంటే జస్ట్ 8.5 కిలోమీటర్స్, సో 28 మినిట్స్ అని చూసి నేను అక్కడికి వెళ్ళే కొందుకు 45 మినిట్స్ పట్టింది. ఎందుకంటే ఐ డోంట్ నో షార్ట్ కట్స్, ఐఎమ్ జస్ట్ బ్లైండ్లీ ఫాలోయింగ్ దట్ వన్. అదేంటి అది? సో మీరంతటి మీరు ఫాలో అవ్వడం, జీపీఎస్ అనేది మీరంతటి మీరు పెట్టుకొని వెళ్ళడం. కానీ ఒక మెంటర్ కానీ ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత మాకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నాకు తెలుస్తుంది. ఇప్పుడు మీ ఇంటి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు నువ్వు ఒకసారి వెళ్ళిన తర్వాత షార్ట్ కట్స్ తెలుస్తుందా? ఎలా వెళ్తే మనకు ట్రాఫిక్ ఉంటుంది, అక్కడ రోడ్ బ్లాక్స్ ఉంటాయి, బైలాస్ ఎక్కడ ఉంటాయి, సో సింపుల్గా మనం ఎలా దాన్ని తీసుకెళ్ళచ్చు. అదే ఎక్స్పీరియన్స్, అదే మెంటర్షిప్, అదే టెస్ట్ సిరీస్, అదే మీకు ఇచ్చే ఫీడ్బ్యాక్. అది నువ్వు కానీ తెలుసుకున్నావు అనుకోండి, అందరిలాగా వెళ్ళవు. అందరిలాగా వెళ్ళేదానికి ఏంటి, అందరికీ జాబులు లేవు కదా, కొంతమందికే వస్తుంది, కొన్నే ఉన్నాయి. కాబట్టి ఆ టైం అనేది మీరు ఎఫెక్టివ్గా చేసుకోవాలి. టైం ఈజ్ సో ఇక్కడ సక్సెస్. ఈ టైం మేనేజ్మెంట్ రావాలంటే కంపల్సరీ మీరు టెస్ట్ సిరీస్ అనేది చూసుకోవాలి. కోచింగ్ తీసుకునేటప్పుడు ఒకసారి కోచింగ్ అయిపోయింది అనుకో, దట్స్ ఇట్. సార్ లేదు సార్ నా కోచింగ్ బాగాలేదు, సరిగా చెప్పలేదు, వాళ్ళు కొన్ని క్యాన్సిల్ చేశారు, అవంతా మీకు ఇప్పుడు మళ్ళీ రీజన్స్ ఎత్తుక్కోకూడదు. ఒకసారి నీ కోచింగ్ అయిపోయిందంటే దట్స్ ఇట్, యూ హ్యావ్ డన్. నెక్స్ట్ దాని నుంచి నువ్వేం చేసుకోవాలి, ఎక్కడ నీకు గ్రే ఏరియాస్ ఉన్నాయి, షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, ఐడెంటిఫై చేసినప్పుడు ఇంకొక మేడం కూడా ఇంకొక మాట చెప్పారు. తనకి ఈ అర్థమెటిక్ రీజనింగ్ నాకు నెగిటివ్ అని తెలిసిన తర్వాత అక్కడ నేను ఏం చేస్తే సేఫ్గా ఉంటాను అనేది కూడా తీసుకున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే మన యొక్క నెగిటివిటీని, మన యొక్క షార్ట్ కమింగ్స్ని తగ్గించుకోవడం, పాజిటివ్ స్ట్రెంత్ని పెంచుకోవడం, వీక్నెసెస్ని తగ్గించుకోవడం. అది చేసినప్పుడు ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అందరికీ రాదు. కొంతమందికి హిస్టరీ వీక్ ఉంటుంది, కొంతమంది జాగ్రఫీలో మ్యాప్ వేయలేరు, కొంతమంది అర్థమెటిక్ రీజనింగ్లో ఫార్ములాస్ గ్రేట్గా ఉండకపోవచ్చు, కొంతమందికి ఎస్ఎన్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈ ఎగ్జామ్స్లో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ ఒకే స్ట్రెంత్ అనేది ఉండదు, వీక్నెసెస్ ఉంటాయి. దాన్ని మీరు వీక్నెస్గా తీసుకురావద్దండి. ఇది రిలేటివ్ ఎగ్జామ్, అబ్జల్యూట్ ఎగ్జామ్ కాదు, ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదు, జేఈ ఎగ్జామ్ కాదు. 300కి 300 1 1 1 2 2 ర్యాంకులన్నీ మావే. ఇది కాదు ఎగ్జామ్. ఇది గ్రూప్స్ ఎగ్జామ్ అనేది డిఫరెంట్, మెంటాలిటీ ఈజ్ డిఫరెంట్, సస్టెనెన్స్ ఈజ్ డిఫరెంట్. సో ఇవి తర్వాత కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాం ఆన్లైన్ నుంచి. ఫస్ట్ క్వశ్చన్ నన్ను అడిగేది ఏంటంటే ర్యాంకర్స్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు రెస్పాండ్ అవ్వండి. ఫిలిమ్స్లో మనకి 150 మార్క్స్కి పెడుతుంటారు కదా, సో మనకి ఎంత స్కోర్ వస్తే ఫిలిమ్స్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది స్టాండర్డ్ అనేది మనం క్లియర్ చేయొచ్చు స్కోర్? సో మా ఎగ్జామ్లో జనరలీ కూడా 150కి 90 to 100 అని అంటారు, కానీ అది ఈరోజు మనం కన్ఫర్మ్ చెప్పలేము, ఎందుకంటే ఆ రోజు వచ్చే పేపర్ బట్టి అది డిపెండ్ అవుతుంది. సో మనం ఆ రోజు వచ్చే ఎగ్జామ్, నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందని మనం చెప్పలేము. బట్ నేను ఏమంటున్నానంటే మీరు మాక్ టెస్ట్లు ఖచ్చితంగా అటెండ్ అవుతే యావరేజ్గా ఎంత వస్తుంది అనేది అంతే, దాదాపు 85 to 90 వస్తున్నాయి అంటే ఫైనల్ ఎగ్జామ్లో కూడా అంతే వస్తాయి. అంతకుమించి పెద్దగా చేంజెస్ అయితే మాక్ ఎగ్జామ్స్లో ఎంత వచ్చాయో నాకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా అంతే వచ్చాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు. ప్రిలిమ్స్లో వచ్చి మీకు, సో ప్రిలిమ్స్లో మనకి అవుట్ ఆఫ్ 150కి 90 to 100 అనేది బెస్ట్ స్కోర్ అండి. అంటే మినిమం అప్పుడున్న స్టాండర్డ్ బట్టి అటు ఇటు వేరియేషన్ అవుతుంది. నెక్స్ట్కి వచ్చి మెయిన్స్కి వచ్చిన తర్వాత 6 పేపర్స్ ఉంటాయి. ఇక్కడ 2 వర్షన్స్ వస్తాయి. కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే క్వశ్చన్ పేపర్ కంప్లీట్ చేయాలా, లేకపోతే 15 క్వశ్చన్స్ నేను రాయలేను, 12 క్వశ్చన్స్ ఎక్స్ట్రాడినరీగా రాస్తాను. వాట్ ఈస్ యువర్ టేక్? నో సార్, నో. ఆల్ క్వశ్చన్స్ రాయాలి. ప్రతి క్వశ్చన్కి ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మొత్తం మనకి ఇచ్చిన ఏదైతే పేపర్స్ ఉన్నాయో, ప్రిస్క్రైబ్డ్ పేపర్స్ మొత్తం మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అదే కదా మనం టెస్ట్ సిరీస్లో నేర్చుకుంటాం, అదే మనం అక్కడ ఫైనల్గా రెసిప్రొకేట్ చేయాలి. సో మనం అది ఎప్పుడు వస్తుంది మనకి అంటే మనం ముందు బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో నో క్వశ్చన్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్, అన్ని క్వశ్చన్స్ ఈక్వల్లీ అటెంప్ట్ చేయాలి. నేను ఇంకొకటి ఏం చెప్తా అంటే 15లో సో ఒక 12 to 13 అనేది మనం చాలా అవుట్ పర్ఫామ్ చేస్తాం. 1 2 అది అట్లా ఇట్లా అవుతుండొచ్చు, సరే మనం మంచిగా రాయలేదేమో, నాకు కూడా అనిపించింది 1 2 సరిగ్గా ఇంకా రాయొచ్చు అని రాయదు. బట్ somehow I completed every question within the 8 to 9 minutes of time. So every question is equally important. అట్లా 15 మంచిగా సూపర్ రాస్తేనే మార్క్స్ అని కాదు,
సో నేనైతే యావరేజ్గా 11 to 12 క్వశ్చన్స్ చాలా బాగా రాసినట్టు నాకు అనిపించేది. మిగతా 3 కూడా బాగానే రాసేది, కానీ ఎక్కడో మనకి ఇంకా బాగా రాయాల్సిందేమో ఇంకా అంతే తప్ప. సో ఎవ్రీ 15 క్వశ్చన్స్ ఈక్వల్గా అటెంప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్ని క్వశ్చన్స్ రాయాలి, ప్రతి క్వశ్చన్కి వీలైనంత సేమ్ టైమ్ అండ్ స్పేస్ పెట్టాలి. టైం అయితే 8 to 9 minutes ఖచ్చితంగా స్టిక్ ఆన్ అవ్వాల్సిందే, లేకపోతే మనకి పేపర్ కంప్లీట్ అవ్వదు. సో టైం మేనేజ్మెంట్ చేయాలంటే ఏం చేయాలి? మీరు ముందు చెప్పారు స్టార్టింగ్లో చేసినప్పుడు 4 hours పెట్టారు. నేను ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా చెప్తుంటాను, ఇనిషియల్ డేస్లో నువ్వు టైం లిమిట్ పెట్టుకోవద్దు. ట్రై టు గివ్ ఇంపార్టెన్స్ టు పేపర్ కంప్లీషన్. స్లోగా నీకు 4.5 hours కాబట్టి 3.5 hours అవుతుంది, స్లోగా 3 hours వస్తుంది. ఫస్ట్ నువ్వు టైం పెట్టుకొని నేను రాయలేను అంటే మళ్ళీ రాయు నువ్వు. మనకి ప్రెషర్ వచ్చేస్తుంది, ప్యానిక్ అయిపోతాం. ఆన్సర్ రాయండి అని చెప్పడం ఈజీ, కానీ దాని మీద పెట్టి రాయడం అనేది చాలా కష్టం. నేను కూడా చాలాసార్లు ఈరోజు 2 రాద్దాం, రోజు 3 రాద్దాం. చాలామంది టాపర్స్ ఇంటర్వ్యూస్ చూసి నేను కూడా రోజు 5 questions అటెంప్ట్ చేద్దామని ట్రై చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, కానీ సంభవం అవ్వదు. ఒక 1 2 questions రాయడానికి ట్రై చేసేదాన్ని. బట్ నాకైతే ఈ టెస్ట్ సిరీస్లో వీక్లీ ఎగ్జామ్ రాయడం అనేది నాకు సూట్ అయింది అనిపిస్తుంది. సో టెస్ట్ సిరీస్ వల్ల ఏమవుతుందంటే నీకు ఎంత తెలిసినా కానీ మెయిన్ ఏంటంటే నేను ఇక్కడ ఒక ఫార్ములా చెప్తుంటాను. టైం మేనేజ్మెంట్ ఎప్పుడు అవుతుందంటే తెలిసిన క్వశ్చన్స్కి ఎక్కువ రాస్తావు. దట్స్ అ కీ. తెలిసిన క్వశ్చన్స్కి ఎక్కువ రాస్తావు. అక్కడ నీకు తెలియాల్సింది ఏంటంటే అన్ని క్వశ్చన్స్ ఈక్వలే. ఎప్పుడైతే తెలిసిన క్వశ్చన్స్కి ఎక్కువ రాయాలని ట్రై చేస్తున్నావు, ఇట్ మీన్స్ దట్ యు ఆర్ వేస్టింగ్ టైం ఫర్ సమ్ అదర్ క్వశ్చన్స్. కాబట్టి తెలిసిన క్వశ్చన్ అయినా తెలియని క్వశ్చన్ అయినా అన్ని క్వశ్చన్స్ రాస్తున్నావు కాబట్టి అన్నిటికీ నువ్వు అంత ఈక్వల్గా రాయాలి. కాబట్టి అప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది అవుతుంది. సపోజ్ తెలియని క్వశ్చన్ కూడా మనం ఇన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం, సరే ఫ్రెషర్స్ అయినా ఒక 6 months to 8 months అయితే ప్రిపేర్ అవుతాం, 1 year ప్రిపేర్ అవుతాం కదా. సంహౌ మనం అది అటెంప్ట్ చేయగలిగే దాన్ని మనం ఓవర్ ద పీరియడ్ కల్టివేట్ చేసుకోవాలి. రాదు అనేది ఏం లేదు, అక్కడే మన సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ రోల్ ఆఫ్ న్యూస్ పేపర్. సో ఫస్ట్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు మేడం నేను న్యూస్ పేపర్ అని చెప్పాను. మన టెస్ట్ పేపర్ లో కూడా మనం ఒకటి పెట్టింటాం, మెయిన్స్ పేపర్ ఇస్ న్యూస్ పేపర్. సార్ ఫేమస్ డైలాగ్ అదే ఉంటుంది, మెయిన్స్ పేపర్ ఇస్ న్యూస్ పేపర్ అని. న్యూస్ పేపర్ ఇస్ మెయిన్స్ పేపర్, టు బి ఇన్ ద న్యూస్ రీడ్ ద న్యూస్. సో మెయిన్స్ పేపర్ లో నువ్వు సక్సీడ్ అవ్వాలంటే పేపర్ నుంచి సిలబస్ కలెక్ట్ చేయాలండి, సిలబస్ నుంచి పేపర్ కాదు. పేపర్లో వచ్చిన అంశాలు, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ జరుగుతుంది, లేకపోతే గ్యాస్ కొరత ఉంది, సో లేకపోతే ఇంకొక గవర్నర్ ఇష్యూ జరుగుతుంది, సోషల్ ఇష్యూస్ మీద జరుగుతున్నాయి, ఎలక్టరల్ రిఫార్మ్స్ వస్తున్నాయి, సో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, పావర్టీ పెరుగుతుంది, మీరు అనుకున్న గ్రోత్ రావట్లేదు, ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఇవంతా మనకి న్యూస్లో వచ్చిన అంశాలని సిలబస్కి లింక్ చేసుకుంటే ఖచ్చితంగా. న్యూస్ పేపర్ లేకపోతే అయితే మెయిన్స్ అటెంప్ట్ చేయడం అనేది చాలా కష్టము. చాలామంది నేను వింటాను వీడియోస్ అట్లా అంటారు, బట్ అది ఐ విల్ నాట్ సజెస్ట్. ప్లీజ్ మంచి న్యూస్ పేపర్ మంచి చదువుకోండి. కొందరు హాఫ్ అన్ అవర్లో చదివేస్తాం అని నేనైతే టైం తీసుకొని చదివేదాన్ని. వెరీ ఫ్రాంక్, నేను ఈ రోజు చదివినా కూడా నేను దాన్ని మంచిగానే టైం తీసుకొని చదువుతా, ఎందుకంటే నేను దాని నుంచే చాలా నేర్చుకున్నాను. అవునండి, మేడం చెప్పింది 100% కరెక్టే. మీ న్యూస్ పేపర్ చదివినప్పుడు ఏమవుతుందంటే, సో దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. ఎందుకంటే మెటీరియల్ చదువుతావు, న్యూస్ పేపర్ చదువుతావు, మేము ఇచ్చే మోడల్స్ చదువుతావు, ఇవంతా కామన్. ఎప్పుడైతే న్యూస్ పేపర్ నువ్వంతటి నువ్వు చదువుతావో, దాన్ని అనాలిసిస్ చేసుకుంటావో, దాని నుంచి ఒక్క పాయింట్ రాసుకున్నా కానీ దట్ ఈస్ యూ. నీకు పర్స్పెక్టివ్ బిల్డ్ అవుతుంది, నీ ఒపీనియన్ బిల్డ్ అవుతుంది, నీకు అంతా ఒక ఒరిజినల్ థాట్ అనేది డెవలప్ అవుతుంది. రేపు సర్వీస్ వచ్చిన తర్వాత నీకు ఐడెంటిఫై అవుతారు. అందరూ మాట్లాడలేరు, సర్వీస్ వచ్చిన తర్వాత, నేను వచ్చిన తర్వాత అట్లీస్ట్ షివరింగ్ అవుతుంది. వాళ్ళకి ఎక్కడ స్టార్ట్ చేస్తారో తెలియదు, ఎక్కడ ఎండ్ చేస్తారో తెలియదు. దే కెనాట్ హోల్డ్ ది గ్యాలరీ ఆల్సో. కాబట్టి నీకు ఇక్కడ ఏమవుతుందంటే న్యూస్ పేపర్ చదివి అనాలిసిస్ చేసి జస్ట్ 2 points చాలు. ట్రంప్ వర్షన్ ఏంటి, ఇజ్రాయెల్ వర్షన్ ఏంటి, ఇరాన్ వర్షన్ ఏంటి, ఇండియా ఎందుకు సైలెంట్గా ఉంది, రష్యా ఎందుకు సైలెంట్గా ఉంది, జస్ట్ దట్స్ ఇట్. అదంతా తెలుసుకున్నాను అనుకో, నీ వర్షన్ నీకు వచ్చేస్తుంది. నీకు వర్షన్ అది కరెక్ట్ వర్షన్ కాదు, బట్ యువర్ వర్షన్. ఇక్కడ కరెక్ట్ వర్షన్ ఉండదు, ఇన్కరెక్ట్ వర్షన్ ఉండదు. మెయిన్స్లో ఎంత రిలివెంట్గా చెప్తున్నాం, ఎంత సబ్స్టాన్షియేషన్ చేస్తున్నాం అనేది కావాలి. కంపల్సరీ న్యూస్ పేపర్ చదవాలి. న్యూస్ పేపర్ లేదు అంటే మెయిన్స్ ప్రిపరేషన్ లేదు. సో ఖచ్చితంగా న్యూస్ పేపర్, యువర్ సిలబస్, యువర్ స్టాటిక్ షుడ్ గో, ఆల్ షుడ్ గో ప్యారలీ. అండ్ న్యూస్ పేపర్లో కూడా మనకి చాలా సైడ్ హెడ్డింగ్స్ అవి ఇస్తుంటారు. సో మనం పిక్ చేసుకోవచ్చు, అవి చదువుతూ ఉంటే మనం కూడా ఎగ్జామ్లో సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి కదా. ఇప్పుడు ఆ సైడ్ హెడ్డింగే మనల్ని మనం ఎగ్జామినర్కి ప్రజెంట్ చేసేదే మన హెడ్డింగ్తోని. ఈ హౌ క్రియేటివ్గా మీరు రాయండి అంటే అదే నీ క్రియేటివిటీ. ఒక చిన్న లైన్లో నువ్వు చూపించగలిగినావు అనుకో, అదే వీళ్ళలో ఒక ఆఫీసర్ అంటే ఆయన కలెక్ట్ చేసినప్పుడు ఆయనకు ఆఫీసర్ కనిపించాడు, ఆయనకి మార్క్సే కదా. ఇప్పుడు దానిలో 10 marksకి ఆయన 6.5 వేసిందంటే మంచి స్కోర్ అన్నట్టే కదా, అంతే కదా. 6.5 6 వచ్చిందంటే మీకు ఆటోమేటిక్గా యుల్ బి ఇన్ ద
నాకు ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా మొత్తం 15 క్వశ్చన్స్లో బాగా రాసిన వాటికి 6.5 వచ్చేది, 2.5 1.5 వచ్చిన ఆన్సర్స్ కూడా. అప్పుడు నాకేమర్థమైంది, ఈ ఏరియా నేను మంచిగా చదువుకోవాలి, నెక్స్ట్ వీక్ ఓవరాల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు నేను ఆ ఏరియాని స్ట్రెస్ చేసేదాన్ని. స్టాండర్డ్ ఆన్సర్ని కొంచెం 1-2 సార్లు చూసుకున్నాను, మనకి ఎందుకు తక్కువ వేసి ఉంటారు, ఇక్కడ 6.5 వేసారు. అదే నాకు ఒక ఆన్సర్కి 6.5, 6, 5.5 వచ్చినాయి, ఒక ఆన్సర్కి 1.5 కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మనం అక్కడే మనకి ఎక్కడ మనం వెనుకబడుతున్నాం అనేది మనం, సరే ఇవన్నీ మనం ఎవిడెంట్గా నేను వెనుకబడుతున్నాను నేను ఆ రోజు ఆలోచించకపోవచ్చు, ఈ ఏరియా నేను వీక్ ఉన్నా అనేది మనకి అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న ఏంటంటే స్టూడెంట్ అడిగేది, సో ప్రతి ప్రశ్నకి ఎన్ని పేజెస్ రాస్తారు, పాయింట్ ఫార్మేట్ రాస్తారా, పారాగ్రాఫ్ ఫార్మేట్ రాస్తారా, అండర్లైన్ రాస్తారా, ఏ పెన్ వాడారు? ఇదే పెన్ వాడు ఈరోజు ఇదే పెన్. సెలవు కూడా నాకు యాక్చువల్ స్కూల్ నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా దీంతోనే రాశాను, ఈరోజు కూడా ఇదే యాక్చువల్లీ ఇదే పెట్టుకుంటున్నాను నేను. అంటే అన్నీ ఉన్నాయి, ఎక్కువ ఇదే ఇష్టం నాకు. సో ఇదే, సో నాకు కంఫర్టబుల్, చిన్నప్పటి నుంచి కంఫర్ట్ ఏరియా అంటారు కదా, సో ఇది కంఫర్టబుల్, ఇదే వాడాను. అన్ని క్వశ్చన్ మనకి ప్రిస్క్రైబ్డ్ ఉంది కదా సార్ స్పేస్, అందులో మొత్తం కంప్లీట్ అట్లా నువ్వు అలవాటు చేసుకోవాలి. ప్రతి ప్రశ్నకి 3 పేజెస్ రాశాను సార్, రాశాను. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు మనం ఎండింగ్ వచ్చినప్పుడు వే ఫార్వర్డ్ రాసినప్పుడు, కన్క్లూజన్ రాసినప్పుడు ఎక్కువ రాస్తాం, కొంచెం 3-4 లైన్లు మిగులుతాయి అంతే తప్ప ఒక ఇంతే రాసి వదిలేయడం అలా ఏం లేదు. కంప్లీట్ 3 పేజెస్ రాయగలమండి. ఇది యూపీఎస్సీలో అయితే మనం 50 పేజీలు రాస్తాము, ఇక్కడ వచ్చి మనకి ఆల్మోస్ట్ ఒక్కో దానికి 3 పేజెస్ అంటే 40 to 45 పేజెస్ నువ్వు రాయాలని. కొంతమంది వస్తుంటాడు, సార్ ఒక పేజీలో నీట్గా రాస్తాను, అన్ని రాస్తాను, నా హ్యాండ్ రైటింగ్ చిన్నగా ఉంటుంది. నో, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. టీజీపీఎస్సీలో, యూపీఎస్సీ నేను చెప్పను, ఎందుకంటే నేను క్లియర్ చేయలేదు కాబట్టి నేను చెప్పను. బట్ టీజీపీఎస్సీలో అయితే మొత్తం అన్ని అటెంప్ట్ చేయండి, మంచి నీట్గా రాయండి, మొత్తం కంప్లీట్ చేయడానికి రాయండి. ఎస్ఏలో పారాస్ రాశాను, ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను రాసినప్పుడు లెంతీ పారాస్ రాస్తే వద్దండి మీరు లెంతీ రాయొద్దని నాకు రాశారు రిమార్క్స్లో. సో నేను దాన్ని 4 to 5 లైన్స్కి ఎస్ఏకి రిస్ట్రిక్ట్ చేసుకున్నాను. మనకి జనరల్ స్టడీస్ పేపర్స్కి వచ్చేసరికి యారోస్ పెట్టి రాయడమే, ఎక్కడ వీలైతే యారోస్ పెట్టడం, ఎక్కడ వీలైతే ఇట్లా మనకి ఇలా వేసి ఇట్లా రాయడం, సర్కిల్స్ పెట్టి రాసేయడం. మళ్ళీ ఇంకోటి ప్రతి పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ని అడ్రస్ చేయడం. ప్రతి పార్ట్, ఇప్పుడు మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకటే దాంట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రతి క్వశ్చన్ మనం అడ్రస్ చేస్తున్నామని ఎగ్జామినర్కి మనకు చెప్పాలి. మనం చెప్పకపోతే మనమే, ఆయనకి మనకి మధ్యలో ఉన్న కమ్యూనికేషనే అది కదా. సో ఎగ్జాంపుల్స్ మనము చాలా మంది ఎగ్జాంపుల్స్ రాయకపోతే జనరలైజ్డ్ అయిపోతుంది. మేడం రాసేటప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ రాస్తుంది, బికాజ్ ఐ వాంట్ టు మేక్ మై పేపర్ వెరీ లైవ్లీ. చదివిన అతనికి ఈమెకి తెలుసు, ఈమె లైవ్ లో ఉంది అని ఆయనకు అర్థం అవ్వాలి కదా అని ఐ ట్రై టు మేక్ ఇట్ వెరీ లైవ్లీ. డయాగ్రామ్స్ ఏమైనా రాస్తారా? డయాగ్రామ్స్ ఎగ్జాక్ట్ గా చెప్పలేను, నిన్న చోటు జోగ్రఫీలో ట్రై చేస్తాను, పాసిబుల్ అవుతుందో. కానీ మంచి హ్యాబిట్, మేబీ నాకు ఇంకా నా పైన టాపర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొందరు రాసామనే చెప్పారు, వాళ్ళకి అందుకే మార్క్స్ ఇంకా పెరిగి ఉంటాయి కదా, నేను కొంచెం ఇంకా తక్కువ పెట్టానేమో, అందుకే నాకు కొంచెం తక్కువ వచ్చాయి. సో డయాగ్రామ్స్ వేయాలి, సో 3 పేజెస్ రాయాలి. క్రియేటివ్ ఈజ్, ఎవరికైనా మంచి క్రియేటివ్ కనిపించింది అట్రాక్ట్ చేస్తుంది కదా ఎవరినైనా. సో ఇది పాజిటివ్ ఆస్పెక్ట్స్. సో వాట్ ఈస్ యువర్ సజెషన్ దట్ యూ షుడ్ అవాయిడ్? ఇది మెయిన్ ఇంపార్టెంట్. సోషల్ మీడియా అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. ఇప్పుడు సర్వీస్ వచ్చాక జాయిన్ అయ్యాక కొంచెం ఇన్స్టాల్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా అది అన్నెసరీ అనిపిస్తుంది. ఆన్ అండ్ ఆఫ్ పెట్టుకుంటాను, మళ్ళీ డిలీట్ చేస్తున్నా, ఇప్పుడే టైం వేస్ట్ అనిపిస్తుంది అంటే సో ఇంకప్పుడు అది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. యూట్యూబ్ ఇవన్నీ వేస్ట్, అంటే మనం ప్రిపరేషన్లో అందరికీ వేస్ట్ కాదు, ప్రిపరేషన్లో అయితే అవంతా డిస్ట్రాక్టింగే. సరే మీకు అంత బోరింగ్ అనిపిస్తుంది అంటే మంచి నావెల్ చదవండి, ఏదైనా మంచి బుక్స్ చదవమని సార్ నాకు రిఫర్ చేశారు. దానివల్ల కూడా మనకి క్రియేటివిటీ పెరుగుతుంది. సో ఇండైరెక్ట్గా అది కూడా మనకి ఆన్సర్ రాయడంలో హెల్ప్ అవుతుంది. సండే మ్యాగజైన్ చదువుతాం, సండే బుక్ చదువుతాం, అది దాంట్లో నుంచి కూడా నాకు చాలా మంచి మంచి పాయింట్స్ కనిపించేది. సో అవాయిడ్ సోషల్ మీడియా కంప్లీట్లీ. డిమోటివేట్ అవుతాం చాలాసార్లు, ఇది ఒక లాంగ్ ప్రాసెస్, మనకు వస్తుందా రాదా అని ఉంటుంది, బట్ మనం తప్పదు, ఇంకా ఇది తీసుకున్నాం, బై చాయిస్ తీసుకున్నాం, సో దాని మీద మనం వర్క్ చేయాల్సిందే. రోజు ఇన్ని అవర్స్ చదువుతున్నామంటే ఆబ్వియస్గా మనం రైట్ ట్రాక్లోనే ఉన్నాం, డీవియేట్ అవ్వకుండా. ఎక్కువ మెటీరియల్ గ్యాదరింగ్కి వెళ్ళకండి, స్టిక్ ఆన్ టు 1 టెస్ట్ సిరీస్, 1 సబ్జెక్ట్, 1 బుక్. అంటే నేనైతే ఎన్సీఆర్టీస్ న్యూస్ పేపర్ ఎట్లానో మీరు కూడా ఒకటి, అది అవి నచ్చకపోవచ్చు ఏదో, కానీ ఒకదానికే స్టిక్ ఆన్ అవ్వండి. ఎక్కువ మెటీరియల్ గ్యాదరింగ్లో మీరు వెళ్ళకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకోటి పక్కన ఎవరైనా వ్యక్తిని చూసి అసలు భయపడకండి, అరే వాళ్ళు ఏదో
మనకు కొన్నిసార్లు భయం అవుతుంది, అది మనం వాళ్ళంతా చేయట్లేదు, అసలు అదంతా ఉండదు. మీకు ఎగ్జామ్ రాసాక అనిపిస్తుంది ఇది మనం ఇన్ని రోజులు చదివిన దానికి బయట చూసానికి చాలా తేడా ఉంటుంది. ఇటు ఇండివిజువల్గా టెస్ట్ చేస్తుంది అది. సో ఎవరిని చూసి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. యూపీఎస్సీకి ర్యాక్ చేసిన వాళ్ళు వీళ్ళందరం చూస్తే మనకి అరే టీజీపీఎస్సీకి వీళ్ళు కాంపిటీషన్ అని అనుకోవచ్చు, అట్లేం ఉండదు. ఇది ఎవరి ఇండివిజువల్గా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే అసలు ఇది మంచి పాయింట్ అండి. ఫియర్ ఆఫ్ అదర్స్ అన్నప్పుడు యూపీఎస్సీ వాళ్ళు వచ్చి నేను ఇంటర్వ్యూ వీళ్ళు జనరల్గా ఏమవుతున్నారంటే గ్రూప్ 1 రాసే వాళ్ళు వాళ్ళని ఎక్కడో చూస్తారు. లేదు, అట్లేం ఉండదు. వాళ్ళు ఆయన ఆల్రెడీ మెయిన్స్కి వెళ్ళాడంట, 2 సార్లు రాశాడంట, ఇంటర్వ్యూ రాసా అతను చెప్పాడు ఇతను చెప్పాడు అని టిప్స్ తీసుకుంటూ ఉంటారండి. మీరు టిప్స్ తీసుకున్నారంటే ఇంక మీరు అవసరం దాని అర్థం ఏంటంటే యూ హ్యావ్ అంటే ఒక సరెండర్ అయిపోయి అదే వచ్చి ఇన్స్టిట్యూట్లో మెంటర్ దగ్గర తీసుకోండి. దట్ విల్ బూస్ట్ కాన్ఫిడెన్స్. నేను క్లాస్ అయిపోయేటప్పుడు కూడా చెప్తుంటా, నీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా ఫ్యాకల్టీని అడుగు, పక్కన అడగద్దు. నువ్వు ఏదైనా నువ్వు రాసుకోలేకపోతున్నావు అనుకో, పక్కన నోట్స్ చూడొద్దు, బోర్డే చూడు. కావాలంటే స్టూడెంట్ సార్ ముందు చూపించంటే దట్ విల్ కనెక్ట్, దట్ విల్ ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే నువ్వు పక్కన నోట్స్ చూస్తావో, పక్కన అడుగుతావో, దాని అర్థం ఏంటంటే నీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. అది చేసుకోవాలండి. యూపీఎస్సీ వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు మేబీ సమ్ రీజన్స్ వల్ల వాళ్ళు ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్ రాసుండొచ్చు, మెయిన్స్ రాసి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, లేదు ఆల్రెడీ గ్రూప్ 1 ఏపీ కానీ తెలంగాణ కానీ వాళ్ళు మెయిన్స్ రాసి 0.5 మార్క్స్లో కానీ ఇంటర్వ్యూ కానీ వెళ్ళుండొచ్చు. సో జస్ట్ తెలుసుకోండి, అంతేగాని వాళ్ళు చెప్పింది తప్ప వాళ్ళని మనం చూసి భయపడాల్సిన అవసరం. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ దానికి, నేను ఒక్క యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు, బట్ దట్ డిడ్ నాట్ స్టాప్ మీ ఫ్రమ్ క్లియరింగ్ దిస్ ఎగ్జామ్. దట్ టు టాప్ 10లో అది క్లియర్ అవుతేనే బెంచ్ మార్క్ ఎగ్జామ్ రాయడానికి అని ఏం లేదు. రీజనల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీని ఐడెంటిటీ దీనికి ఉంది, మనం దీన్ని రెస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ యూపీఎస్సీ క్లియర్ అయిపోయింది మాకు ఇదెంత అని అనుకున్న చాలా మందికి రాలేదు. టు బి వెరీ హానెస్ట్, యూపీఎస్సీ మాకు అయిపోయి నాకంటే చాలా చిన్న ఏజ్ వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి యూపీఎస్సీ మెయిన్స్ కూడా, బట్ ఇక్కడ అవ్వలేదు. నాకు తనకి మార్క్స్లో చాలా డిఫరెన్స్ ఉంది. సో యూ షుడ్ దీనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీరు దీనికి ఇవ్వండి. దీనికి ఒక ఐడెంటిటీ ఉంది. ఆ యూపీఎస్సీ వచ్చేసింది ఇది ఖచ్చితంగా వస్తుంది అని కూడా ఏం లేదు. రీజనల్ సర్వీస్ కమిషన్, మేము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి దాని ఓన్ ఐడెంటిటీ దానికి ఉంది. మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి, దాన్ని ఫాలో అవ్వాలి, మనం రెసిప్రోకేట్ చేయాలి. ఖచ్చితంగా మంచి దాంతో బయటకు వచ్చేస్తాం. ఐ బిలీవ్ కరెక్ట్గా చెప్పానో లేదు. కంటెంట్ వర్సెస్ ఆన్సర్ రైటింగ్. కంటెంట్ బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. ఇది కంటెంట్ అయిపోయిన తర్వాత ఆన్సర్ రైటింగ్ చేయాలా లేకపోతే ప్యారలల్ గానే చేయాలి సార్? డైలీ అయితే అది బెస్ట్. డైలీ అవ్వలేదు అంటే వీక్లీ బేసిస్తో, నేనైతే వీక్లీ బేసిస్తో వెళ్ళాను. మీ దాంట్లో మీరు డైలీ చేయగలుగుతున్నామంటే అది ఇంకా బెస్ట్ థింగ్. ఇంకా కూడా మార్క్స్ మంచిగా వస్తాయి కదా. డైలీ అయితే డైలీ చేయండి, 2 days ఎట్లా ఏది మీకు కంఫర్టబుల్ ఉంది, ఏది చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. నాకు వీక్లీ దాంతో నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది, కానీ నేను వీక్లీ చెప్పానని మీరు వీక్లీ ఏం ఫాలో అవ్వనక్కర్లేదు. బట్ నాకు ఉన్న లిమిటేషన్ అది, నేను వీక్ మాత్రమే 2 to 5 ఎగ్జామ్ రాయగలుగుతా. సో నేను అది చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు టైం ఉంది, plenty of టైం ఉంది, రాయండి, తప్పేముంది అందులో, అంతే కదా. సో దిస్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్. వీ హ్యావ్ అడ్రస్డ్ ఆల్ ద క్వశ్చన్స్.